రఘురామకృష్ణరాజుకి అతిపెద్దదైనటువంటి షాక్ అయింది సుప్రీంకోర్టులో. ఏదైతే రఘురామకృష్ణరాజు ఇంతకుముందు అప్పు తీసుకుని అది ఎగ్గొట్టి బ్యాంకులు మోసం చేశారన్నటువంటి కేసులో గతంలో హైకోర్టు స్టే ఇచ్చినటువంటి వ్యవహారంలో ఇప్పుడు కాస్త రివర్స్ అయింది. ఆయన చైర్మన్ ఎండీగా ఉన్నటువంటి ఇన్ భారత్ కంపెనీకి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బ్యాంకు రుణాలు ఎగ్గొట్టేందుకు నమోదు చేసిన కేసులో దర్యాప్తు చేపట్టేందుకు సిబిఐకి లైన్ క్లియర్ చేసింది. ఈ కేసు విషయంలో ముందుకెళ్లొద్దంటూ 2022 సెప్టెంబర్లో 30న తానిచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు ఎత్తేసింది. అట్లా కేసులు నమోదు చేసే ముందు సిబిఐ తమకు నోటీసులు ఇవ్వలేదని, ఇది సహజ న్యాయ సూత్రాల విరుద్ధం అని రఘురామకృష్ణరాజు ఆయన కంపెనీల వాదనను సుప్రీంకోర్టు ఈ సందర్భంగా తోసిపుచ్చింది. మరొక వైపున రఘురామకృష్ణరాజు వాస్తవంగా ఏదైతే నిందితులకి ముందస్తు నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పినటువంటి దాంట్లో ఏకంగా జస్టిస్ సూర్యకాంత్ న్యాయమూర్తి జస్టిస్ జోయ్ మాల్యా